నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు. నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా, నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, నీ కొరకు జీవించుట నాకు భాగ్యము, నీ కొరకు జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాము. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకునుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించున్నట్లు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ గ్రంథములో మీ నోటి మాటలు, మీరు రాయించిన సంగతులు మేము చదువుకుంటున్నాం. మీ ఆత్మ సహాయం ఇచ్చి మమ్మల్ని నడిపించండి. మా తండ్రి, ధ్యానములో మీ సహాయము మాకు మెండుగా దయచేయమని, మీరు మాతో అనేకులతో మీరు మాట్లాడమని మీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటాడు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ 2 వచనాలు మనము గమనించినప్పుడు రాజైన నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయన మర్చిపోయాడు. అయితే తాను కనిన కళ తనకు తెలియచెప్పటానికి శకునగాండ్రను, గారడి విధి గల వారిని, మాంత్రికులను, కల్దీయులను ఆయన పిలిపించి ఆ సంగతులు తెలియచేయగా వారేమని చెప్పారంటే, ఆ కళ భావము తెలుసుకోవాలని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లన్నారు, రాజు చిరకాలము జీవించునుగాక,
తమరి దాసులకు కల సెలవీయుడి అన్నారు. మేము దాని భావమును తెలియజేస్తామన్నారు. రాజు ఏమంటున్నాడంటే, నేను మర్చిపోయానంటున్నాడు. వారేమంటున్నారు, కల సెలవీయండి, మేము దాని భావము చెబుతామన్నారు. రాజు, నేను దాన్ని మర్చిపోయాను, కానీ కలను చెప్పాలి, దాని భావం చెప్పాలి. అలాగ చెప్పకపోతే మీరు తుత్తునీలుగా చేయబడతారు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడతాయి అన్నారు. 7వ వచనంలో గమనించినట్లయితే, రాజు ఆ కలను తమరు దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేస్తామని మరలా వారు ప్రత్యుత్తరమిచ్చారు. అందుకు అంటున్నాడు రాజు, కాలహరణము చేయాలని మీరు కనిపెట్టుచున్నట్లు నాకు అర్థమవుతుందని బాగుగా గ్రహించానంటున్నాడు. కాలహరణం, కాలము ఉపాయముగా గడపాలని అబద్ధపు మాటలు, మోసపు మాటలు నా ఎదుట పలుకొని ఉద్దేశించి ఉన్నారన్నాడు. కాలహరణం చేస్తూ ఉన్నారు, కాలము ఉపాయముగా గడుపుతూ ఉన్నారు. మరొక మాట అన్నారు వారు, ఏమన్నారంటే, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనదన్నారు. 11వ వచనములో, దేవతలు కాక మరి ఎవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అన్నారు. అసాధారణమైనది, ఎవరూ చెప్పలేరు, శరీరులు ఎవరూ చెప్పలేరు అనేది వారు రాజు సముఖములో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంగతి దానియేలుకు తెలియచేశారన్నమాట. ఈ సంగతి దానియేలు దగ్గరకు వచ్చింది. జ్ఞానులను చంపాలి అనే సంగతి దానియేలుకు వచ్చింది. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూసిరి. ఈ బబులోన్ ప్యాలెస్లో 4 బాలురు ఉన్నారు. మొదటివాడు దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు. దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేకం అనుగ్రహించాడు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములు, స్వప్న భావములు గ్రహించు తెలివిగలవాడై ఉన్నాడని మొదటి అధ్యాయములో మనము చూస్తాం. అయితే రాజు కోపము తెచ్చుకున్నాడు వారి మాటలకు. ఈ మాటలకు ఆయనకు అత్యాగ్రహము గలవాడై ఉన్నాడని 2:12 చదువుతాం. బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపాలని ఆజ్ఞ ఒకటి వచ్చింది, ఒక శాసనం వచ్చింది. ఇటు శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచారు. వీళ్ళైతే కాలము ఉపాయముగా గడపాలని ఉన్నారు, తప్పించుకోవాలని ఉన్నారు, జ్ఞానులను చంపాలని ఆలోచన వచ్చింది అక్కడ. ఇటు సమయంలో దానియేలు ఒక మనవి చేసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పడానికి తనకు సమయము కావాలి అని రాజును బతిమలాడాడు. అది 16వ వచనం మనం చదువుతాం. తనకు సమయము కావాలి, తనకు సమయము కావాలి. ఎందుకు ఆ సమయము అంటే దానియేలు తన స్నేహితులకు తెలియచేశాడు. దానియేలు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. రాజు సన్నిధికి పోయి సమయం కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు సమయం కావాలి అంటే ఈ సంగతులు పరలోకమందున్న దేవునికే తెలుసు తప్ప మానవులు ఎవరూ చెప్పలేరు. వీళ్ళు చెప్పారు కదా, శకునగాండ్రు, గారడి విద్య గలవారు, వీళ్ళంతా అన్నారు కదా, ఇది అసాధారణమైన సంగతి, మాకు చేత కాదు అని వారు చెప్పారు. కాలం ఉపాయంగా గడపాలని చూస్తున్నారు. కానీ దానియేలు ఎలాగూ గడపటానికి ప్రయత్నం చేస్తున్నాడంటే సమయం కావాలి, మేము దేవునితో గడపాలి అన్నట్లుగా. సమయము దేవునితో గడపాలి. దానియేలుకున్న ఆ అలవాటు ఏంటంటే దేవునితో సహవాసము చేయుట, దేవునికి సంగతులు తెలియచేయుట.
కాబట్టి దానియేలు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. 15వ వచనములో అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజేయటానికి తనకు సమయము కావాలన్నాడు. 17లో అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకు సంగతి తెలియచేశాడు. సమయము దానియేలు దేవునితో గడుపుతున్నాడు. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో తీతు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనలను రక్షించాను అన్నాడు. అయితే ఎలాగూ కాలం గడిపామో 3వ వచనంలో చెబుతున్నాడు. అవివేకులము అవిధేయులము మోసపోయిన వారం నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునకు అసూయందును కాలము గడుపుచూ ఉన్నాము. ఇవాళ ప్రపంచములో జనులు ఎలాగూ కాలము గడుపుతున్నారో ఈ ఒక్క వచనం మనకు తెలియచేస్తుంది. మనము కూడా అలాగే కాలము గడిపిన వారం. అయితే మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు దయను బట్టి మనం రక్షించబడినాము. వారు కాలం ఇలాగూ గడుపుతున్నారు. చూడండి, దానియేలు గ్రంథంలో ఈ మాటలు మనము గమనించినట్లయితే కాలము వారు వృధాగా గడుపుతున్నారు, కాలహరణం ఉపాయముగా గడుపుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు ఎలాగూ గడిపాడో కాలమును 2 వచనాలు జ్ఞాపకానికి చేసుకుందాం. లూకా వ్రాసిన సువార్త చూడండి. లూకా వ్రాసిన సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలము ఇలాగున గడిపినట్లు గమనిస్తున్నాం. లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 37వ వచనం చూడండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ఆయన ప్రతిదినము పగటిలో దేవాలయములో బోధించుచు ఉన్నాడు. పరలోకమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు మారు మనస్సు పొందాలని, రక్షణ పొందాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి కాలము గడుపుచున్నాడు. మరొక చోట ఉన్నది, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. ఎందుకు ఒలీవ కొండకు వెళ్ళాడంటే ఆయన ప్రార్థనలో ఆయన గడుపుతున్నాడు, తండ్రితో మాట్లాడుచున్నాడు. కాబట్టి రాత్రి వేళ ఆయన ఒలీవ కొండకు వెళ్ళి కాలము గడుపుచున్నట్లు మనం గమనిస్తున్నాం. యోహాను రాసిన సువార్తలో చూడండి, మరొక చిన్న వచనం ఉన్నది మన ప్రభువును గురించి. 3వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 3:22 అన్నాడు. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచు ఉన్నాడు. తన శిష్యులతో కూడా ఆయన బయలుదేరి యోదయ దేశానికి వచ్చారు. అక్కడ వారితో ఈ విధంగా కాలం గడుపుతున్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, బాప్తిసమిస్తూ ఉన్నాడు, తండ్రితోటి సహవాసములో ఉన్నారు.
దేవుని దాసులైన దానియేలు స్నేహితులు దేవునితో కాలము గడుపుతున్నారు. మాకు సమయము కావాలని దానియేలు ఆ సమయమును దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ప్రభు ఇచ్చిన సమయం శ్రేష్టమైన సమయం. మరణం తప్పించుకోవాలంటే దేవునితో మాట్లాడాలి. ఈవేళ కూడా ఆత్మరక్షణ పొందాలంటే, నిత్య దండన అనే నరకము తప్పించుకోవాలంటే, ఒక మానవుడు నిజదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడాలి. తన పాపమును గుర్చి ఆయనతో మాట్లాడాలి. ఎందుకనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక్కడ సమస్య రాజు చెప్పిన కళ చెప్పాలి, దాని భావము చెప్పాలి, లేకపోతే మరణం ఉన్నదన్నమాట. ఈ మరణము తప్పించుకుంటానికి, శిక్ష తప్పించుకుంటానికి దానియేలు సమయం కావాలన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈవేళ నరకాగ్ని గుండం తప్పించుకోవాలంటే సమయం తీసుకొని దేవునితో మాట్లాడాలి. నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. పాపము వలన వచ్చే పరిణామం నిత్య దండన, నరకాగ్నిగుండం. అది తప్పించుకోవాలంటే సమయం ఉండగానే, నీ గొంతులో ప్రాణం ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, నీ చెవులు వింటూ ఉండగా, నీ దేహము పనిచేస్తూ ఉండగా, నిజదేవుడు నిజరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వేచి ఉన్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపము దాల్చాడు. నీ కొరకే రక్తము కార్చాడు. పాపమునకు శిక్ష విధించాడు పాపిని రక్షించడానికి. కాబట్టి పాపి పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, సమాధికి వెళ్ళి తిరిగి లేచాడు. ఇటు ప్రభువునందు నీవు విశ్వాసముంచినట్లయితే నిన్ను క్షమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు ఆత్మరక్షణ ఇస్తాడు. ఈ లోకములో కళ్ళు మూస్తే పరలోకంలో ఆయన నిన్ను చేర్చుకుంటాడు. దానియేలు మాకు సమయము కావాలని ఆ స్వప్న భావాలు తెలుసుకుంటానికి దేవునితో మాట్లాడగా దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అప్పుడు 17వ వచనములో దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయన వేడుకొనుడి అని వారిని హెచ్చరించాడు. పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందినట్లు దేవుని వేడుకొనుడి. ఈవేళ కూడా దేవుని ఎందుకు వేడుకోవాలి అంటే, పరసంబంధమైన ఆశీర్వాదములు పొందాలి అంటే మొదటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ ప్రపంచములు ఎవరైతే రక్షకునిగా, దేవునిగా అంగీకరిస్తారో, ఆయన ఎదుట తన పాపములు ఎవరైతే ఒప్పుకుంటారో, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను నీ కుమారునిగా చేసుకోనండి, కుమార్తెగా చేసుకోండి అని అంతరంగములో మార్పు పొంది దాన్ని మారు మనస్సు పొందుట అన్నాడు. ఎవరైతే మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకుంటారో ప్రభు వారి పాపములను క్షమించి తనకు పిల్లలుగా స్వీకరిస్తాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం ఇచ్చాడు. విశ్వసిస్తారా? దేవుని పిల్లలు అవుతారు. పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడని హెచ్చరించగా వేడుకున్నారు. ప్రభు జవాబిచ్చాడు. దానియేలు ఆ కల చెప్పాడు, దాని భావము చెప్పాడు, ప్రపంచం ఏమి కాబోతుందో చెప్పాడు, రాజ్యాలు ఎలాగ పతనం అవుతాయో చెప్పాడు. తుదకు ఒక రాజ్యము వస్తుంది అని చెప్పాడు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే చెందుతుందన్నాడు. 44వ వచనములో ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించను, దానికెన్నటికీ నాశనము కలుగదు అని 2వ అధ్యాయం 44వ వచనంలో చెప్పాడు. నాశనము కాని రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అని చెప్తూ ఉన్నాడు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగయుగములు నిలుచు అని చెప్పాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థాపించే రాజ్యమని చెబుతూ ఉన్నాడు. క్లుప్తంగా ఈ మాటలో మనం వింటూ ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్యము స్థాపించడానికి లోకానికి రానై ఉన్నాడు. అప్పటి వరకు ఏది శాశ్వతము కాదు. ఈ లోకంలో నీవు శాశ్వతము కాదు, ఏ మానవుడు శాశ్వతము కాదు. పరలోక రాజ్యము శాశ్వతమైంది. అందులో ప్రభుతో సంతోషించాలంటే, ఆ రాజ్యంలో నీవు నేను నివసించాలంటే యేసు ప్రభు అనే మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్యమునకు వారసులు కావాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాం. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఎరుగని రీతిగా నన్ను దర్శించి నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతులేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలయైన నా హృది కరిగించెనే, శిలయైన నా హృది కరిగించెనే, వెలలేని నీ కృపా, వెలలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, అంతము వరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా,
అంతము వరకు నడిపించెనే, అంతేలేని నీ కృప. అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృప. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. కునుకక ఎన్నడు నిద్రించక కనుపాపవలే కాచిడివాడవు. కునుకక ఎన్నడు నిద్రించక కనుపాపవలే కాచిడివాడవు. కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకిల కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా.
ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా.